హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను దోసపిండి ఎలా వేసుకుంటే దోసలు సాఫ్ట్‌గా, క్రిస్పీగా వస్తాయో చూపించబోతున్నానండి. సో, వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. చూసారా ఈ విధంగా పిండి ఎలా ఉబ్బిందో? సో, నేను చెప్పిన టిప్స్ ఫాలో అవ్వండి. ముందుగా ఒక బౌల్‌లోకి ఒక గ్లాస్ మినపప్పు తీసుకోవాలి. అదే గ్లాస్‌తో 2 కప్పుల బియ్యం తీసుకోవాలి. ఇక్కడ నేను రేషన్ బియ్యం తీసుకున్నాను. 5, 6 గంటలు నానబెట్టుకుంటే సరిపోతుందండి. చూసారా 5, 6 గంటల తర్వాత ఇలా బాగా నానిపోతుంది. దీంట్లో కొద్దిగా అటుకులు, మెంతులు కూడా యాడ్ చేసుకోవాలండి. చూపియడం మర్చిపోయాను. చూసారా ఈ విధంగా మిక్సీకి ఉంటే మిక్సీకి, గ్రైండర్‌కి ఉంటే గ్రైండర్‌కి వేసుకోవాలి. ఈ పిండిని హోల్ నైట్ ఫ్రిడ్జ్‌లో కాకుండా బయట పెట్టండి. బాగా ఉబ్బి బాగా పులుస్తుంది. అప్పుడే దోసలు బాగా క్రిస్పీగా, సాఫ్ట్‌గా వస్తాయండి. చూసారా దోస ఎంత బాగా వస్తుందో, మధ్య మధ్యలో హోల్స్ ఇట్లా రావాలండి దోస. సో, మనం ఆనియన్ దోస కానీ, మసాలా దోస కానీ, ఎగ్ దోస కానీ మన ఇష్టం అండి. సో, ఇక్కడ నేను ఆనియన్ దోస వేసుకుంటున్నాను. సో, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే ఒక లైక్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా ఈ విధంగా ఆనియన్స్, క్యారెట్ కూడా వేసుకుంటే బాగుంటుందండి దోశ. వెరైటీగా కొత్తిమీర, కొద్దిగా జీలకర్ర అన్నీ యాడ్ చేసుకుంటే సూపర్గా ఉంటుందండి దోశ. నేనైతే ఇలా చేసుకుంటానండి. ఎలా చేసుకుంటారో కామెంట్ పెట్టండి.